వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమాల దేవకీ సుతుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమాల దేవకీ సుతుడు. అంతనింత గొల్లె తాల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివజ్రము. కాంతుల మూడు లోకాల గరుడ పక్షపూస చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు. రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము. రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము. ఇది గోవర్ధనపు గోమేదికము. శతమై శంఖ చక్రాల కందుల వైడూర్యము. శతమై శంఖ చక్రాల కందుల వైడూర్యము. గతియై మమ్ముగాచే కమలాక్షుడు. గతియై మమ్ముగాచే కమలాక్షుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమాల దేవకీ సుతుడు. కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము. కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము. ఏలేటి వెంకటాద్రి ఇంద్రనీలము. పాలజల నిధిలోన పాయని దివ్యరత్నము. పాలజల నిధిలోన పాయని దివ్యరత్నము. బాలుని వలె తిరిగేటి పద్మనాభుడు. బాలుని వలె తిరిగేటి పద్మనాభుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమాల దేవకీ సుతుడు. దిద్దరాని మహిమాల దేవకీ సుతుడు. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. గోకులాష్టమి శ్రీకృష్ణ భగవానుల వారి అవతార విశేషాలు, స్వామివారి యొక్క దివ్య లీలలు మహిమలుతో చేరినటువంటి భాగవతాంశము. మధురా నగరానికి రాజయ్య ఉన్నటువంటి ఉగ్రసేనుడు, పద్మావతి వారి యొక్క సంతతియే కంసుడు. మరి కంసుడు చాలా తామసిక స్వభావంతో ప్రవర్తించేటువంటి వాడు. అతనికి స్నేహితులుగా ఉన్నటువంటి వారు జరాసంధుడు, నరకాసురుడు లాంటి వాళ్ళు.
ఇత్యాది వాళ్ళతో వాడు స్నేహం చేసేటువంటి విధానము, మరి తండ్రిని తల్లిని జైల్లో పెట్టి తానే పరిపాలన చేస్తున్నటువంటి విధానం. ఉగ్రసేనుడు తండ్రి తల్లిదండ్రులను మరి జైల్లో పెట్టి తానే ప్రభువై పరిపాలన చేస్తున్నటువంటిది. మరి ఆ కంసునికి జరాసంధుడు తన యొక్క బిడ్డలకు అస్థి ప్రాప్తి అనేటువంటి వాళ్ళని ఇచ్చి వివాహం చేయటంతో జరాసంధుడు ఇంకా దగ్గరగా అయినటువంటి విధానము. క్రూర స్వభావము కలిగి ఉన్నటువంటి వాడు కంసుడు. వానికి ఉన్నటువంటి పరివారము కూడా అలాంటి రాక్షస గణమే. పోతన, చకటాసురుడు, ధేనుకాసురుడు, బకాసురుడు, వత్సాసురుడు ఇత్యాది వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప మహిమలు అనేటువంటి వాళ్ళు సంపాదించి ఉన్నటువంటి వారు. రాక్షసులు వాళ్ళు చేసేటువంటి యొక్క పూజలు కూడా తామసిక పూజలు చేస్తారు. దాని ద్వారా గొప్ప గొప్ప మహిమలను వాళ్ళు సంపాదించే విధానం. ఈ మహిమలు ఈనాడు కూడా మనం చూస్తూ ఉంటాం. అక్కడక్కడ కొంతమంది గారడి అనే విధానాలుగా మనకు ఆశ్చర్యగొలిపే విధానముగా కొన్నిటిని మనం ముందు ప్రదర్శిస్తూ ఉంటారు. మనం అవి చూసినప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాం. ఎట్లా చేయగలుగుతున్నారు అనేది కూడా మనకి ప్రశ్నాత్మకముగా మిగిలిపోయి ఉన్న అంశము. అయితే పూర్వకాలంలో ఇలాంటి శక్తులు చాలా ఆ కాలంలో సాధించే విధానము. అలాగా గొప్ప గొప్ప మహిమలు ఇలాంటివన్నీ కొన్ని శక్తులు కలిగి ఉన్నటువంటి వారిని వాళ్ళకు సహచరులుగా పెట్టుకునేటువంటి విధానం. ఎందుకంటే రాజు స్వభావం రాక్షస స్వభావమై సమస్త లోకాలను బాధించే విధానముగా ఉండేటువంటిది. మనం కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం పరిపాలకుల యొక్క విధానము. కొంతమంది తండ్రుల్లాగా ఆదరించి ప్రజలను మంచిగా వాళ్ళకు సేవలు అందించే విధానం అలా ఉంటాయి. అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. ఎంతో మంచిగా పరిపాలన చేస్తారు, అందరిని మంచిగా ఆదరిస్తారు, అందరి సహాయంగా వాళ్ళు నిలబడతారు, ఆపదలు వస్తే ఆదుకుంటారు. ఇవన్నీ చూస్తూ ఉంటాం. కొంతమంది పాలకులు ఉంటారు, ఇక వాళ్ళ వ్యవహారం ప్రజల్ని బాధించటము, వేధించటము, హింసించటము, జైల్లో పడేయటము, ఎదురు తిరిగి ఏదైనా మాట్లాడితే తీసుకుపోయి జైల్లో పడేయటము. ఇవన్నీ అందరూ కూడా చూసినటువంటి యొక్క అంశములే ప్రత్యక్షంగా కానవచ్చాయి. అంటే వాళ్ళకు కూడా చేద్దామనే ఉద్దేశం ఉండకపోవచ్చు. మనం ఈ పురాణాలు బాగా చదివాం కాబట్టి ఆ పురాణాలలో రావణుడు ఈ విధంగా ప్రవర్తించాడు, కంసుడు ఈ విధంగా ప్రవర్తించాడు, నరకాసురుడు లాంటి వాళ్ళు ఈ విధంగా పరిపాలన చేశారు అనేటువంటివి మనం చూసాం. కాబట్టి పురాణాల్లో ప్రత్యక్షంగా వాటిను అనుభవ రూపకంగా తేవటానికి కూడా ఆ విధంగా వాళ్ళు పరిపాలన చేసి మనకి చూపిస్తారనుకుంటా కొంతమంది. అంటే వాళ్ళు చేద్దామని చెప్పి ఉద్దేశం కాదు, మన పురాణాల్లో పరిచయం ఉంది కాబట్టి ప్రత్యక్షంగా చూపిస్తే వాళ్ళకి బాగా ఉంటుందని చెప్పి ఉద్దేశంతో ఆ విధంగా పరిపాలన చేసి ఉండవచ్చు. కాబట్టి ఈనాడు చూస్తే అలాంటి అరాచక పాలన లాంటి లోకంలో అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. మరి ఆనాటి కాలంలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో, జనులు ఎంత మరి సమస్యలకు గురయ్యారో అలాంటి పాలకుల యొక్క పరిపాలనలో మనకు అనుభవంలోకి వస్తే అప్పటి పాలనలో మనకి ఇట్లా ఉండొచ్చేమో అని చెప్పి అనుకునే పరిస్థితి. ఎందుకంటే చారిత్రకారులు అవన్నీ చెప్పలేరు. ఇంతమంది ప్రజలు ఈ ప్రకారంగా ఇబ్బందులు పడ్డారు, సమస్యలు పొందారు, జైల్లో పడ్డారు, తన్నారు, కొట్టారు, వాళ్ళని నానా రకాలుగా వాళ్ళని హింసించారు. అవన్నీ రాసుకుంటూ పోతే పెద్ద పెద్ద గ్రంథాలు అయిపోతాయి. కనుక ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ప్రధానంగా ఉన్న కొన్ని ఘట్టాలను మాత్రమే అందిస్తారు. ఇలాంటి పాలనలు మనం ప్రత్యక్షంగా చూసినప్పుడు ఓహో ఆ కాలంలో ఈ ప్రకారం వీళ్ళు పరిపాలన చేశారేమో, రాక్షస పాలన అని చెప్పి అంటూ ఉంటారు. కంసుడు ఆ విధంగా పరిపాలన చేశాడేమో, రావణుడు ఆ విధంగా పరిపాలన చేశాడేమో, దుర్యోధనుడు లాంటి వాళ్ళు అట్లాగా పరిపాలన చేశారేమో, ప్రజల్ని హింసించి ఇబ్బంది పెట్టి జైల్లో పడేసి కొట్టారు, తన్నారనే విధాయకాలుగా అట్లా వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు అనే విధానకాలు మనకు అనుభవంలోకి వచ్చినప్పుడు మనం ఆ ప్రకారంగా బాట్లను పోలిక చేసుకునే విధానం ఉంటుంది.
సరే, ఇలాంటి యొక్క పరిపాలనా విధానాలు వచ్చినప్పుడు మరి ప్రజలు దేవతలు భగవంతుని ప్రార్థిస్తారు. ఇంకెవరిని మొరబెట్టుకునే అవకాశాలు ఉంటాయి? సామాన్య ప్రజల చేత సామాన్యులు ఇబ్బంది పడే పరిస్థితిగా ఉంటే ఏదైనా ప్రభువులకు ఏమన్నా ముచ్చటించుకొని వాళ్ళకి చెప్పుకొని తన బాధల నుండి బయటపడే అవకాశాలు ఉంటాయి. ప్రభువులే ఆ ప్రకారంగా చేస్తూ ఉన్నప్పుడు ఇక ఈ ప్రభువులు ఎవరికి మొరబెట్టుకోవాలి? కాబట్టి ఆ దేవతలందరూ కూడా శ్రీమన్నారాయణుడిని ప్రార్థించగా, అయా లోకమంతా అతలాకుతలమవుతున్నది, రాక్షస గణములు విరిగిపోయాయి, తామసికులు బాగా విజృంభిస్తూ ఉన్నారు, వాళ్ళ యొక్క పాలనలో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, దేవతలకు మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం అని మరి భగవంతునికి మొరబెట్టుకోవడం లాంటిది ఉంటుంది. ఎందుకంటే శ్రీమన్నారాయణుడు ఆయన గారు పోషణకర్త కాబట్టి సమస్త విశ్వరక్షణ ఆయన అధీనంలో ఉన్నది. తిరుమూర్తులలో శ్రీమన్నారాయణుడే పోషణ, దాని యొక్క బాబోగులన్నీ కూడా ఆయన చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అందువల్ల ఆయన గారు ముఖ్యంగా అవతార సిద్ధాంత విధానంగా రావాల్సి వస్తుంది. కాబట్టి ఈ ప్రకారముగా భగవంతుడకు శ్రీమన్నారాయణుడు దేవతల యొక్క మొరను ఆలకించి ప్రజల యొక్క ఇబ్బందులు గమనించి ఈ రాక్షస సంబంధమై ఉన్నటువంటి యొక్క వాళ్ళను వధించటానికి స్వామివారు అవతరించిన విధానమే కృష్ణావతారముగా. కృష్ణ అని చెప్పనంటేనే కర్షతీతి కృష్ణ, కర్షతి అనగా రాక్షసులను నలిపివేసేవాడు కాబట్టి ఆయనకు పేరు కృష్ణ అనేటువంటి నామం అన్నమాట. కృష్ణ అంటే కర్షతి ఇది కృష్ణ అని ఉత్పత్తి చెప్పారు. కర్షతి నలిపివేస్తాడు, రాక్షసులందరినీ కూడా వధించే విధానం గలవాడు కాబట్టి కృష్ణ అని చెప్పనన్నారు. కృష్ణవర్ణత్వాత్ కృష్ణ అన కృష్ణవర్ణత్వాత్ నల్లటి ఆకారం గలవాడుగా ఉన్నాడు కాబట్టి ఆయనను కృష్ణ అని చెప్పనే విధానముగా పిలుస్తారు. కృష్ణవర్ణత్వాత్ నల్లటివాడు, నల్లనివాడు పద్మనయనంబులవాడు, కృపారసంబుజల్లిడివాడు, నల్లనివాడు. నలుపు అని చెప్పనంటే నలుపు కాదు, అది ఒక రకమైనటువంటి యొక్క విధానం అన్నమాట. నల్లనివాడు అంటే నల్లనివాడు కూడా కాదు, అది నీలమేఘ ఛాయాకారము. నీలమేఘము అంటే మన ఆకాశంలో చూసినప్పుడు నీలముగా ఉంటుంది కదా, అది ఒక రకమైనటువంటి రంగు అన్నమాట. ఆ రంగులు ఎక్కడ ఉండవు, అది భగవంతుడు దానిని కేటాయించుకుని వెన్నుక చేసుకుని ఆ రంగు వేసుకుని వచ్చిన విధానము. కాబట్టి ప్రకారముగా ఆయన గారు నల్లని కృష్ణుడు. గోపికలలో సందేహం కలిగింది, ఏ అబ్బా కృష్ణుడు ఇంత నల్లగా ఉన్నాడు, యశోదమ్మ చాలా తెల్లగా ఉంటుంది కదా, యశోద నందనులు చాలా మంచి ఆకారం గలవాళ్ళు, తెల్లగా ఉండేవాళ్ళు, ఈ నల్లనివాడు పుట్టాడు ఏంటని చెప్పనే విధానంగా అందరికీ కూడా సందేహం అన్నమాట. దాంట్లో గోపిక అన్నది ఏమిటని చెప్పనంటే, కృష్ణుడు పుట్టింది చీకట్లో పుట్టాడు, అర్ధరాత్రి పడ పుట్టాడు కాబట్టి ఆ చీకట్లో పుట్టడం వల్ల ఆ నలుపంతా చీకటి అంతా అంటుకుపోయిందట దేహానికి, అందువల్ల ఆ కారణంగా నల్లగా అయ్యాడని చెప్పేసి అని ఒకళ్ళ యొక్క ముచ్చట. ఇంకొక ఆమె చెప్పింది, అది కాదే, అందరూ వీటిని కొనియాడతారు, కీర్తిస్తారు, పొగుడుతారు, సేవిస్తారు, అనేకం చేస్తారు కాబట్టి ఆ భక్తులు చేసేటువంటి పాపాలు మొత్తం తాగి 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 నల్లగా అయిపోయాడని చెప్పేసి అని ఒకళ్ళు చెప్పేటువంటి మాట. సరే, భక్తి కోణములో భక్తి పారవశ్యంతో భగవంతుడు నానా విధాయకాలుగా వర్ణన చేసుకోవడం లాంటిది ఉంటుంది అనుకోండి. మరి ఈ విధంగా పరమాత్మ తన యొక్క అవతార సిద్ధాంత విధానములో ఆయనగా రాత్రి సమయం పుట్టాడు, రాత్రిపూట పుట్టాడు కృష్ణుడు. అది మధ్యాహ్నం పగలు మధ్యాహ్నం పుట్టినటువంటి అవతారము రామావతారం అన్నమాట. రాముడు నిట్ట మధ్యాహ్నం పుట్టాడు, కృష్ణ పరమాత్మ అర్ధరాత్రి పూట ఆయన పుట్టిన విధానం. ఎందుకంటే మరి రామచంద్రుడు సూర్యవంశం కాబట్టి ఒకవేళ ఆయన గారు మరి సూర్యవంశం కాబట్టి నిట్ట మధ్యాహ్నం పుట్టి ఉండవచ్చు. కృష్ణ పరమాత్మల వారి చంద్రవంశం యొక్క సంబంధ విధానం కాబట్టి మరి ఆయన రాత్రిపూట పుట్టిన విధానంగా చెప్పుకోవచ్చు అన్నమాట. సరే, ఏదేమైనా మరి ఇద్దరు కూడా మంచి గొప్ప విధానంగా రెండు అవతారాలు, విశేషంగా ఉండే అవతారాలు. గమ్మత్ ఏమిటంటే ఆయన మరి చెరసాలలో పుట్టాడు, చెరసాలలో పుట్టి ఆయన గారు అక్కడి నుంచి మాయ పన్ని అందరూ కూడా మాయబూచి
మరి గొలుసులు తెగిపోయినాయి. అందరూ కూడా కాపలా వాళ్ళందరూ కూడా ఆ మాయకు మూర్ఛపోయారు. తలుపులు తెరవబడ్డాయి. అది అదునుగా తీసుకొని వసుదేవుడు తన బిడ్డను తీసుకొని యమునా నది దాటుకొని పోయి రేపల్లిలో అక్కడ యశోదమ్మ గారికి అప్పచెప్పి అక్కడ ఉన్న బిడ్డను తీసుకొచ్చిన విధానము ఆ ప్రకారముగా యోగ మాయ అనేటువంటిది యశోదకు జనించగా అట్లా యోగ మాయను తీసుకొచ్చి మరి సరసాలలో పెట్టగానే ఎమ్మటే గంటలు మోగాయని చెప్పని గంటలు విన్నటువంటి వాడే కంసుడు మరి అష్టమ గర్భముగా ఉన్నటువంటి వాడు పుట్టాడు అనేటువంటి భావనతో వచ్చి మరి ఆ బిడ్డను ఆకాశం వైపు ఎగరవేసి కరవాలముతో వధించటానికి చూస్తే ఆమె చెప్పింది, ఏ కంస, నువ్వు చాలా ఘోరాలు చేశావు, నేరాలు చేశావు, దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నావు, నిన్ను వధించేటువంటి వాడు రేపల్లెలో ఉన్నాడు అని చెప్పనేసి మరి అవగారు ఆ యొక్క వర్తమానం చెప్పి అంతర్ధానం చెందింది ఆ యోగమాయ, మహామాయ, జగన్మాత. ఆ వార్త విన్నటువంటి వాడే అక్కడి నుంచి వాడు దిగులు పడ్డాడు. అసలు ఆకాశవాణి చెప్పినప్పుడే జ్ఞానం తెచ్చుకోవాలి వాడు. నువ్వు అష్టమ గర్భంలో పుట్టేటువంటి వాని చేత వధింపబడతావని చెప్పేసి అని వినువీధి మాట్లాడింది. ఆకాశవాణి అంటారు, లేక దేవతలు ఆ విధంగా ముందే వర్తమానం అందించారు. నువ్వు ముందుగానే మరి నీ యొక్క మరణ వార్త విన్నటువంటి విధానం. ఈ మరణ వార్త అనేటువంటిది మనం చూస్తే భాగవతంలో మరి ఎంతమందికి వచ్చిందని చెప్పనంటే, మరణ వార్త ముందుగానే వచ్చిన వాళ్ళు ముగ్గురు. ఒకడు కంసుడు, మరొక అతను పరీక్షణ మహారాజు, మరొక వ్యక్తి ఖట్వాంగుడు అన్నమాట. ఖట్వాంగుడు మరి దేవతలు ప్రార్థించగా రాక్షసులతో యుద్ధం చేయడానికి దేవతలకు సహాయంగా వెళ్తాడు ఖట్వాంగుడు. ఆ ప్రకారం యుద్ధములో రాక్షసులను ఓడించి మరి దేవతలకు సంతోషం కలగజేస్తాడు. ఆ ప్రకారం తనకు సహకరించినటువంటి ఖట్వాంగునికి వాళ్ళు వరం ఇచ్చారు. ఖట్వాంగా, నీకేం వరం కావాలో కోరుకోవయ్యా అన్నారు. అనగానే ఆయన కోరాడు, నాకు మోక్షం కావాలి అన్నాడు. మోక్షాన్ని ఇచ్చే శక్తి మాకు లేదు, కాబట్టి ఇంకోటి మరో ఏదైనా కోరుకోమని చెప్పని అడగగా, మరి నాకు ఆయువు ఎంత ఉందో చెప్పండి అయ్యా, దాన్ని బట్టే నేను జాగ్రత్త పడతా అని చెప్పిన అన్నాడు. మోక్షం ఇచ్చే అవకాశం లేదన్నారు కాబట్టి నేను ఎంతకాలం బతుకుతాను భూమి మీద, కాబట్టి నా ఆయుః కాలం మీకు తెలుసు కాబట్టి నా యొక్క విధానం చూసి నా చిట్టా తిరగవేసి ఇంకెంతకాలం ఈ భూమి మీద ఉంటానో, నాకు ఎప్పుడు ఈ యొక్క ఎండింగ్ డేటు రాసి ఉన్నదో అది కొంచెం చివరి పేజీ ఎన్ని పేజీలు ఉన్నదో పుస్తకంలో అవి కొంచెం చెప్పమని చెప్పి అనగానే వాళ్ళు చూసి ఆ పేజీలు తిరగవేసి, ఇంకెన్నయ్యా నువ్వు ఉండేది 2 గడియలు మాత్రమే ఉంటావు, పోతావు అని చెప్పి అన్నారు. 2 గడియలు మాత్రమే, 6 గంటలు 8 గంటలు. కాబట్టి ఎప్పుడైతే ఈ విధముగా వార్త విన్నాడో మరి హుటాహుటిన భూలోకానికి వచ్చేసి అమ్మటే అక్కడి నుంచి మోక్ష సంబంధమై ఉన్నటువంటి యొక్క మార్గములో, ధ్యాన మార్గములో, యోగ మార్గములో మనస్సుని లగ్నం చేసి నివృత్తి మార్గమునందు మనసును పెట్టి ఆయన మోక్షాన్ని పొందాడు అని మనకు భాగవతంలో వస్తుంది. ఖట్వాంగుడు 2 గడియలలో ఆయన గారు సాధన చేసి నివృత్తి మార్గంగా ప్రయాణం చేసి పుణ్యాత్ముడు కాబట్టి, ధన్యాత్ముడు కాబట్టి, మంచి సంస్కారం ఉన్నటువంటి వాడు కనుక ఆయన గారు ఎమ్మటే మనస్సు అంతర్ముఖము చేసి మోక్షాన్ని పొందినట్లుగా మనకు భాగవతంలో వచ్చేటువంటి మాట. అదే ప్రకారంగా మరి ముందుగానే వార్త అందింది. ఎవరికంటే పరీక్షణ మహారాజు కూడా ఆ వార్త అందింది. 7 రోజులలో నీవు చనిపోతావు, తక్షకుని యొక్క విషాగ్ని చేత, కాలకోట విషాగ్ని చేత నువ్వు అసువులు బాసి చనిపోతావు అని చెప్పేసి ఆయనకి శాపం యొక్క విధానముగా మరి ఆ వార్త ముందుగా వచ్చేసేసింది. మహాత్ముల యొక్క మాట అమోఘం, మహాత్ములు ఆశీర్వదించిన లేకపోతే ఆగ్రహించిన 2 కూడా మహిమాన్వితముగా ఉండేటువంటివి కాబట్టి మరి ఆ శృంగి అనేటువంటి యొక్క తపస్సంపన్నుడు ఆ విధంగా శపించడం కారణముగా 7 రోజులలో నీవు తక్షకుని
విషాగ్ని ద్వారా మరణిస్తామని చెప్పనే విషయం చెప్పగానే మరి ఆ వార్త విన్నటువంటి పరీక్షణ మహారాజు కూడా ఏం చేయాలి అంటే ఎట్లయినా బతకాలి, ఎట్లయినా తప్పించుకోవాలి మరణం నుంచి, తక్షకుడు రాకుండా చేసుకోవాలి అనేటువంటి యొక్క ప్రయత్నం అనేటువంటిది చేసుకోవాలి. ఇంకేదైనా మరొక మార్గాన్ని అన్వేషణ చేసుకోవాలి. అలాంటి ఆ విధాయకాలన్నీ కూడా పక్కన పెట్టేసి ఇక మనకు మరణం తథ్యం, మా ముని యొక్క శాపం అమోఘం, మనం 7వ రోజున తక్షకుని యొక్క కాటుకి విషాగ్నికి మరణించబోతున్నాము అన్నటువంటి విషయాన్ని దృఢపరుచుకుని వైరాగ్యశీలి అయి తన పుత్రునికి రాజ్యాన్ని అప్పజెప్పేసి అక్కడి నుంచి వచ్చి గంగా తీరమునందు కూర్చొనగా అనేక మంది మహాత్ములు, యతీశ్వరులు, సాధువులు, అనేక మంది సాధువులందరూ కూడా ఆయన చెంతకు వచ్చి కూర్చున్నారు. అందరినీ కూడా ప్రార్థించాడు, అయ్యా మీరు మహాత్ములు, పూజ్యులు, ప్రాప్తానందులు, బ్రహ్మబోధన కళాపారీనులు, ఆత్మప్రభాలుప్త జ్ఞానులు, మహా ఆనంద స్వరూపులు, బ్రహ్మానంద స్వరూపులు, జ్ఞానస్వరూపులు, తపో సంపన్నులు, భగవత్ప్రీతికరమై ఉన్నటువంటి వారు కనుక నాకు సప్తాహంబుల ముక్తికే గిడిగతిన్ చర్చించి భాషింపరే. అయ్యా 7 రోజుల్లో నాకు మరణం తథ్యం, మరి ఈ రోజుల్లో కూడా ఏమి చేస్తే, ఏమి సాధిస్తే, ఏమి ఆచరిస్తే మోక్షం కలుగుతుందో నాకు ఆ మార్గాన్ని చెప్పని చెప్పి అడుగుతాడు. 7 దినంబులన్ ముక్తిన్ గోడగనే రీతి వచ్చు అని ప్రకారంగా ప్రార్థిస్తే అప్పుడు ఆయన వైరాగ్య పరిపూర్ణుడై ఉన్నాడు కాబట్టి మరి జ్ఞాన ప్రపూర్ణుడై ఉన్నటువంటి శుక భగవానుల వారు రావటం జరిగింది. ఎందుకంటే పండు బాగా పండి ఉంటే చాలు, చిలక అదే వస్తుంది. ఓ చిలక గారు రాండి 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 అంటే పండు కాయ అది రాదు, కాయగా ఉంటే రాదు, పిందిగా ఉంటే రాదు. ఆ చిలకలు పిందిగా ఉన్నప్పుడు రావు, కాయగా ఉన్నప్పుడు రావు. ఆ పండు కావాలి, పండు అయితే ఆ చిలకలే వచ్చేస్తాయి. ఆ ప్రకారంగా పరీక్షణ్ మహారాజు కూడా చక్కగా ఆయన వైరాగ్య విధానంలో పండిపోయాడు. పరిపూర్ణ వైరాగ్యాన్ని పొంది ఉన్నటువంటి విధానం కాబట్టి మరి ఆ శుక భగవానుల వారు చిలక అంశంతో జనించినటువంటి శుక భగవానుల వారే ఆయన వద్దకు వచ్చాడు. అనగా పరిపూర్ణటువంటి యొక్క వైరాగ్యం ఉంటే అట మహాత్ములే వస్తారని చెప్పేసి అనేటువంటి మాట. మహాత్ముల కోసంగా మనం పోవాల్సి ఉంటుంది, కానీ మనలో పరిపక్వత, పరిపూర్ణ భక్తి ఇలాంటివి ఉన్నట్లయితే అట ఆ భగవంతుడే ఆ రూపకంగా వస్తాడు. జగతి నారారు తత్వములకు అవ్వలనున్న తత్వంబు ఎవ్వడిరుగు, శివుడు గురు రూపమున వచ్చి చెప్పకున్నా నవ్యతర భోగి శ్రీ సదానందయోగి. జగతి నారారు తత్వములకు అవ్వలనున్న తత్వంబు, ఆరార్లు అంటే 36 తత్వాలు. ఏమి 36 అని చెప్పానంటే 25 అనగా పృథివీ పంచకం 5, జల పంచకం 5, అగ్ని పంచకం 5, వాయు పంచకం 5, ఆకాశ పంచకం 5, మొత్తం కూడా 25. అట్లనే పంచ తన్మాత్రలు 26, అహంకార తత్వం 27, అట్లనే ఆ మహాతత్వం 28. జగతి నారారు తత్వములకు అవ్వలనున్న తత్వంబు ఎవ్వడెరుగు, శివుడు గురు రూపమున వచ్చి చెప్పకున్న ఆ శివుడే ఈ రూపకంగా, మహాత్ముల రూపకంగా, సాధువుల రూపకంగా, స్వరాజ్యాశ్రమం లోక గురు సాక్షాత్తు శివాంశగా మనం భావించుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రకారంగా ఆనాడు మరి పూజ్య మహాత్ములందరూ కూడా లోక కళ్యాణార్థమై వారి జీవితాలని అట్లాగే హెచ్చించారు. శాస్త్రి స్వామివారు కానీ, పూర్ణానంద స్వామి గారు కానీ, అన్నయ్య తీర్థ స్వామి వారు, లక్ష్మణార్యులు ఆ కాలంలో పూర్ణంగా వాళ్ళ జీవితం అంతయు కూడా శిష్యుల యొక్క ఉద్ధారకం, శిష్యులు జ్ఞానవంతులు కావాలి, ధ్యానం బాగా చేయాలి, ధరించాలి అనే విధానంగా ఏ కోణములో చెబితే, ఏ ప్రకారం చెబితే బాగా వాళ్ళకి అర్థమవుతాయి అనే విషయం కూడా వాళ్ళు ముందుగానే ప్రిపేర్ అయ్యి ఆ విధముగా వాళ్ళు జ్ఞానబోధ చేసిన విధానము. కాబట్టి ఈ ప్రకారముగా మరి
జగతి నారారు తత్వములకు అవ్వలనున్న తత్వంబు ఎవ్వడెరుగు. శివుడు గురు రూపమున వచ్చి, ఆ శివుడే గురు రూపములో వస్తాడు. ఎందుకంటే శివుడు సర్వాంతర్యామి, మాయాపతి. అలాగా ఉన్నటువంటి యొక్క ఆయనే గురువు యొక్క ఆకారంగా వచ్చే విధానం అని చెప్పి అంటూ ఉంటారు. అట్లా శుకుడు కూడా చూసినట్లయితే మరి ఆయన సాక్షాత్ శివాంశగా, భగవదంశగా ఉన్నటువంటి వాడు. ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి మది సొక్కి వెలుపల మరచువాడు. ఎప్పుడు నిరంతరంగా తత్వావలోకనం చేస్తూ ఉన్నటువంటి శుకుడు గోచియులేక. భాగవతంలో చాలా అంశాలు శుకుని మీద చెప్పడం జరుగుతూ ఉంటుంది. సముడై యౌవడు ముక్త కర్మచయుడై సన్యాసి అయి వంటి ఓవ. మహాప్రీతిన్ ఓహో కుమారయనుసున్ వ్యాసుండు జీరంగ వృక్షములున్ తన్మయతన్ ప్రతిధ్వనులు దక్కంజేషే. మున్నట్టి భూతమయున్ మృక్కెదా బాదరాయన్ తపో ధన్యాగ్రినిన్ ధీమనిన్. సముడై యౌవడు ముక్త కర్మచయుడై సన్యాసి అయి. శుకుడు సన్యాసి అన్నారు. మరి శుకుడు సన్యాసి అయితే సన్యాసం ఎవరిచ్చారు ఆయనకి? ఏ ఆశ్రమంలో సన్యాసం పుచ్చుకున్నాడు అన్నటువంటి ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఆ కాలంలో సన్యాసం అనేటువంటిది ఒకళ్ళు ఇచ్చేది కాదు, ఒకళ్ళు పుచ్చుకునేది కాదు. సన్యాసం అంటే ఆకారం కాదు, ఆచరణాత్మక అంశము. సన్యాసం చూపేది కాదు, తాను జీవితంలో అనుభవరూపకంగా తెచ్చుకునేది. సన్యాసం బయట ఉండేది కాదు, సన్యాసం లోపల ఉండేది. అనగా లోన ఆత్మార్థమై ఉన్నటువంటి విధానం సన్యాసం. లోన ఉన్న సకల సంకల్పములు వదిలి ఉండాలి. సకల అనాత్మ వర్గానికి వేరై ఉండాలి. పరిపూర్ణమైనటువంటి బ్రహ్మమే తానై ఉండాలి. ఇలాంటి దానికి వాళ్ళ ఆ కాలంలో సన్యాసం అనేటువంటి విషయముగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. సముడై యౌవడు సముడై అంటే సమ అంటే బ్రహ్మం. సముడై నిర్దోషం కి సమం బ్రహ్మ, గీతారో అధ్యాయం. కనుక సమ అంటే బ్రహ్మమునకు అర్థం వస్తుంది. సముడై యౌవడు ముక్త కర్మచయుడై సన్యాసి అయి వంటి ఓవా. అదొక గొప్ప స్థితి, గొప్ప అనుభవం, సాధన పరిపక్వంతో లభించేటువంటి యొక్క అంశం. అది ఒకళ్ళు ఇచ్చేది కాదు, ఒకళ్ళు పుచ్చుకునేది కాదు. అది ఎవరికి వారుగా తమ యొక్క ప్రయత్నం ద్వారా, సాధన ద్వారా పొందాల్సినటువంటి యొక్క అంశము. మరి అలాంటి యొక్క శుకభగవానుడు సాక్షాత్ బ్రహ్మరూపుడే ఉన్నటువంటి, బ్రహ్మజ్ఞానే ఉన్నటువంటి తాను నడుచుకుంటూ పరీక్షణ్ మహారాజు వద్దకు వస్తాడు. ఆ విధంగా రాగానే ఎంబటే ఆయన గారు పరీక్షిత్తు ఎదురేగి పాలము నేలమోపి భయభక్తులతోడ నమస్కరించి భూపాలకులోత్తముండు కరపద్మములన్ ముకులించి నేడు నా పాలిటి భాగ్యమెట్టిదియో పావనమూర్తివి పుణ్యకీర్తివి ఈ వేలకు వచ్చితి వివేకభూషణ దివ్య భాషణ. భాగవతంలో పద్యాలన్నీ కూడా చాలా శ్రావ్యంగా ఉంటాయి, మాధుర్యంగా ఉంటాయి. అన్నాడు ఒక మహానుభావుడు, అంటాడు, ఏమయ్యా పోతనా, ఈ పద్యాలు రాసేటప్పుడు ఏమన్నా నీ గంటాన్ని చక్కెర పాయసంలో ముంచి రాశావేమన్నా అని చెప్పానంట. తేనె బాండంలో ముంచి రాశావా, చక్కెర పాయసంలో ముంచి రాశావా అని చెప్పని అంటాడు. పాలము నేలమోపి భయభక్తులతోడ నమస్కరించి. శుకుడు రాగానే పరీక్షిత ఎదురేగి, పాలము అంటే మన నుదురు అన్నమాట. నుదురు, నొసట అనే భాగాన్ని పాలము అంటారు. పాలము నేలమోపి, నుదురు అంటేట్లుగా ఆ నేలకు మోపాడు. మనం కూడా చూస్తుంటాం కదా, మహాత్ములు వస్తే ఒక్కసారిగా వంగి ఆ శిరస్సు పాదాల మీదకి సోకింపజేస్తాం, నేలకు బాగా ఆనేట్లుగా చేస్తాం. పాలము నేల మోపి భయభక్తులతోడ నమస్కరించి భూపాలకులోత్తముండు కరపద్మములన్ ముకులించి. రెండు చేతులతో కూడా
నమస్కారం పుష్కలంగా పెట్టాడు, భక్తిపూర్వకంగా పెట్టాడు. ముకులించి నేడు నా పాలిటి భాగ్యమెట్టిదియో. 7 రోజులు వెళ్ళిపోతూ ఉన్నానేక, 7 days. ఏడో పూట వచ్చిందంటే ఆ పూటతో నా పని ఖాళీ. ఈ విషయంలో ఉండే అవకాశాలు లేవేక, ఎవరిని చూసే అవకాశాలు లేవు, ఎవరి మాటలు వినే అవకాశాలు లేవు, ఏమీ కూడా తినే అవకాశాలు లేవు. ఇక ఈ లోకంతో నాకు తీరిపోయిందేక, గడువు తీరిపోయిందేక. ఈ లోకంతో నాకు అనుబంధాలు ఆ పూట తెగిపోతూ ఉన్నాయి. ఇక నాకున్నదే ఈ పోయిన తర్వాత ఏదైనా మీ యొక్క అనుగ్రహంతో మోక్షం కలిగే అవకాశం ఉన్నట్లయితే ప్రసాదించమని చెప్పనే విధానముగా కరపద్మములన్ముకులించి నేడిన నేడు నా పాలిటి భాగ్యమెట్టిదియో. పావనమూర్తివి పుణ్యకీర్తివి, పావనమూర్తివి పుణ్యకీర్తివి దివ్య భాషణ అని ప్రకారంగా ఆయన్ని భక్తిపూర్వకంగా నమస్కారం చేస్తే ఆయనకు అనుగ్రహించి ఆ భాగవత అంశాన్ని ప్రబోధిస్తాడు. ఆ ప్రకారముగా భాగవత సప్తాహం చాలా చోట్ల ఈ భాగవత సప్తాహాలు చేస్తూ ఉంటారు. నాకు తెలిసి ఎక్కువ ప్రాంతాల్లో భజన సప్తాహాలు అనేటువంటివి ఉంటాయి. అట్లా భాగవత సప్తాహాలు అని, భగవద్గీత జ్ఞాన సప్తాహాలు 7 రోజులు అప్పటి నుంచే వచ్చింది. పరీక్షణ మహారాజు కాలం నుంచి ఇట్లాగా మనకు ఆనవాయితీగా లోకంలో ఉత్తరాదిలో కూడా ఈ విధంగా 7 రోజులు భాగవత సప్తాహాలు పెడుతూ ఉంటారు, జ్ఞాన సప్తాహాలు పెడుతూ ఉంటారు, భజన సప్తాహాలు పెడుతూ ఉంటారు. సప్తాహము అనేటువంటి మాట ప్రసిద్ధిగాంచినటువంటి విధానం. అట్లాగా మరి వార్త ముందుగానే అందటముతో వాళ్ళు మరి ఏం చేశారయ్యా అంటే ఇంక బతకాలనేటువంటి విషయంలో పోరాటాలు చేయలేదు. ఇక అయిపోయింది, కొద్ది కాలమే ఉన్నది. ఈ కొద్ది కాలం అన్నా కాస్త ధ్యానం చేసి జపం చేసి ఇంతకాలం రాజ్యభోగాల్లో మునిగిపోయాను, రాజ్య వ్యవహారాలలో మునిగిపోయాను. ఇట్లా ఉన్నటువంటి యొక్క నాకు ఆ శృంగి యొక్క శాపం రకంగా చూస్తే నాకు వరమే అన్నాడు పరీక్షణ మహారాజు. భాగవతంలో ప్రథమ స్కందంలో చూసుకోండి, ఆ శృంగి యొక్క శాపం నాకు ఒక రకంగా వరమే అన్నాడు. వీటిలో మునిగిపోయి ఉన్నటువంటి యొక్క నాకు కనువిప్పు కలగజేశాడు. ఇప్పుడైనా కాస్త భగవద్ధ్యానం చేసుకోరా అన్నట్లుగా నన్ను హెచ్చరించాడనేటువంటి విధానంగా ఆయన గారు ఆ విధంగా భావించుకుని మరి మోక్షం కోసంగా ప్రయత్నం చేసిన విధానము ముందుగానే తెలిసింది. మరణ వార్త, మరణం అనేటువంటి యొక్క డేటు అందరికీ ఉన్నది. లోకంలో జనించిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మరణ డేట్లు ఉన్నాయి. ఆ మరణ డేట్లు భగవంతుడు చెప్పడు అన్నమాట. అయ్యా మాకు కూడా చెప్పేస్తే పోతుంది కదా. మరి ఆ పరీక్షణ్ మహారాజుకి ఆయన కూడా చెప్పేశారు, కట్వాంగ మహర్షికి ఆయన కూడా చెప్పేశారు. ఇలాగా ఒక విధానం ఉన్నప్పుడు మాకు కూడా ఆ విధంగా చెప్పేసినట్లయితే మేము కూడా ఏదైనా జాగ్రత్త పడతాం కదా అనేటువంటి మాటగా ఉంటుంది. ఈ మరణ డేట్లు ముందుగానే గనక వచ్చినట్లయితే ఎంతమంది పరీక్షణ్ మహారాజులాగా కట్వాంగుల్లాగా జ్ఞాన మార్గ విధానంగా మరి ఆ తాత్విక విధానముగా జపధ్యానాదులతో కాలం గడిపి ఆ సమయం రాగానే అసూలు బాసి వెళ్ళిపోయే విధానముగా ఎంతమంది ఉంటారు. లేక ఎంతమంది ఈ కంసుల్లాగా పోరాటం చేస్తారు. అప్పుడు అర్థమవుతుంది ఈ మానవుల సంగతి. ఎప్పుడైతే ఈ యొక్క మరణ సంబంధమై ఉన్నటువంటి డేట్లు కనుక చెప్పేసినట్లయితే మరి పరీక్షణ మహారాజులాగా చక్కగా మహాత్ముల వద్ద కూర్చుని తత్వశాస్త్ర శ్రవణం చేసి ధ్యానం చేసి జపం చేసి మోక్షం పొందే విధానంగా ఆ మార్గంలో పోతారా, లేకపోతే కంసుడిలాగా ఒక పోరాటాలు చేసి ఎట్లా బతకాలనేటువంటి యొక్క బతుకు మీద తీపితో వాడు తాను బతకటానికి అందరినీ చంపుతాడా? తాను బతకడానికి దేవకి గర్భంలో పుట్టినటువంటి అందరినీ చంపేశాడు, 6 మందిని చంపేశాడు. 7వ విధానముగా ఉన్నటువంటిది యోగమాయ చేత ఆమె దేవకి గర్భము నుండి రోహిణి గర్భంలోకి మార్పిడి చేయటం కారణంగా ఆయన బతికిపోయాడు. ఆయన బలరాముడుగా పుట్టాడు. 8వ అంశగా శ్రీమన్నారాయణుడే ఆయన గారు వచ్చిన విధానం. కాబట్టి వీడు బతకటానికి అందరినీ చంపే విధానం అన్నమాట. మరి ఈ ప్రకారంగా ఆ వార్త అందింది ముందుగానే, నీకు మరణం తథ్యము, 7వ నీ చెల్లెలకు పుట్టేటువంటి 8వ గర్భం గలవాడు నిన్ను చంపుతాడని చెప్పేసి అనేటువంటి యొక్క వార్త ముందుగానే చెప్పింది ఆకాశవాణి.
తర్వాత మరి యోగమాయ కూడా అరే నిన్ను చంపేవాడు రేపల్లిలో ఉన్నాడు. పబ్లిక్ పబ్లిక్ పాయింట్ అన్నమాట. అది దాచిపెట్టవచ్చుగా అమ్మవారు. ఎక్కడో ఉన్నాడో చందుకు చెప్పేది అని పసిబిడ్డగా ఉన్నాడు. ఇప్పటికే పసిబిడ్డలందరూ చంపేశాడు. మళ్ళా లేనిపోని వ్యవహారంగా ఎందుకు చెప్పండి. ఆ యోగమాయి ఊరుకోవచ్చుగా, వచ్చిన తల్లి సరిపోయేది. అరే కంస, నిన్ను చంపేవాడు రేపల్లిలో పెరుగుతూ ఉన్నాడు అని చెప్పిన బాహాటముగా పబ్లిక్ చేసి ఆమె వెళ్ళిపోయింది. మరి రేపల్లిలో పెరుగుతున్నాడని చెప్పి అనగానే వాడికి ఏమైంది, అలర్ట్ అయ్యాడు అనమాట. ఓహో ఉన్నాడా, తప్పించుకున్నాడు వీడు, నా శిరసాలలో ఉన్నటువంటి వాడు, నా కన్ను కప్పి ఎంతమంది కాపలాదారులు ఉంటే ఎంతమంది కాపలాదారుల యొక్క వాళ్ళ కళ్ళు కప్పి ఎన్ని జైలు గెళ్ళు వేసున్న తాళాలు వేసున్న మొత్తం పగలగొట్టుకుని పోయాడు అని చెప్పానంటే వీడు సామాన్యుడు, వీడు మహాబలశాలి. అర్థమైపోయింది ఈ కంసుడికి అనమాట. నా శిరసాలలో ఉన్నవాడు, నా తాళాలు వేసాము, అన్ని గేట్లు ఉన్నాయి, నా యొక్క పరివారం అంతా కాపలాగా కూర్చున్నారు. మరి అనుక్షణం డ్యూటీలు మారుతారు వాళ్ళు. ఉదయం మధ్యాహ్నం ఒక డ్యూటీ, మధ్యాహ్నం టు సాయంత్రం ఒక డ్యూటీ, సాయంత్రం టు నైటు మిడ్ ఒక డ్యూటీ, 4 డ్యూటీలు అన్నమాట. ఇట్లా మారుతూ ఉంటారు. ఇంతటి కాపలా పెట్టినప్పటికి కూడా వాడు తప్పించుకుని పోయాడు అని చెప్పానంటే ఇది చాలా గొప్ప అంశముగా ఉన్నది. ఇతను తేలిగ్గా వదిలే అవకాశాలు కాదని చెప్పేసి అని వాడు కూడా అలర్ట్ అయ్యాడు. అక్కడి నుంచి అక్కడ ఉన్నాడు. మరి రేపల్లిలో ఉన్నాడని చెప్పాను. రేపల్లిలో ఏ ఇంట్లో ఉన్నాడు ఎట్లా తెలుస్తుంది? ఈ ప్రకారంగా ఏం చేశాడంటే వాడు ప్లాన్ చేసుకున్నాడు. తన పరివారం అంతా కూడా ఉంది కదా, పోతన, చకటాసురుడు, ధేనుకాసురుడు, బకాసురుడు, ఇంకా అనేక అసురులంతా మొత్తం బాగా తీరి ఉన్నారు. వాళ్ళు అనేక సాధనలు చేశారు. వాళ్ళు కూడా మహిమలు రావాలంటే కోరిక రావు మహిమలు. మీకేమైనా వచ్చా మహిమలు? నాకైతే రావు. మీకేమైనా మహిమలు వచ్చా? మీకు రావు, నాకు రావు. మరి ఆ ప్రకారంగా వాళ్ళకి అనేక మహిమలు రూపాలు మార్చేస్తారు. మరి ఆనాడు రామాయణంలో కూడా పేరేంటి, మారీచుడు అన్నమాట. మారీచుని వద్దకి రావణాసురుడు వచ్చాడు. రాముని యొక్క దెబ్బకు వాడికి బుద్ధి వచ్చి మన జోలికి బాగూడదు, ఏదన్నా దయదలిసి విధంగా కొట్టాడు, బతికిపోయాం దేవుడు అని చెప్పేసి అని ఏదో జపమో ధ్యానమో చేసుకుని తరిద్దామని చెప్పే ఉద్దేశంతో వాడు కాస్త తన యొక్క రాక్షస వృత్తికి స్వచ్ఛ చెప్పి సాధువుగా ఒక ఆశ్రమం పెట్టుకుని అక్కడ తపధ్యానాలు చేసుకుంటూ ఉన్నాడు ఈ మారీచుడు. ఆ విధంగా చేసుకుంటూ ఉంటే రావణుడు వచ్చాడు. మారీచా అన్నాడు, అయ్యా మహానుభావ నమస్కారం, ఏంటి ఈ బాబుకి వచ్చావు నువ్వు? లంకలో చక్కగా ఎన్నో భోగాలు ఉన్నాయి, సకల ఐశ్వర్యాలు ఉన్నాయి, సకల సౌఖ్యాలు ఉన్నాయి, వాటిలో మునిగి తేలేటువంటి యొక్క నీవు ఎక్కడికి రావడం ఎందుకయ్యా? నాకు రాముని యొక్క దెబ్బతో బుద్ధి వచ్చింది, ఏదో జపధ్యానం చేసుకుంటూ ఇక్కడ ఏదో అరణ్యంలో ఉండిపోయాను, బతుకు జీవుడా అని చెప్పేసి అని, ఎందుకు వచ్చావు, ఏమిటి కారణం అని చెప్పని అడిగాడు రావణుడిని మారీచుడు. ఏం లేదురా, రాముని యొక్క భార్య సీతట చాలా అందంగా ఉంటుందట, ఎంతో సుకుమారట, లావణ్యట, లలితాంగి అట, కనుక ఆమెను అపహరించాలనేటువంటి యొక్క ఉద్దేశంతో వచ్చాను, దానికి నీ సహకారం కావాలి అన్నాడు. నీకెవడు చెప్పాడు ఈ మాటలన్నీ? నువ్వు సావటానికి వచ్చావు, నువ్వు నీకు చెప్పిన వాళ్ళు నీకు మేలు కోరి చెప్పలేదు, నీ వినాశనానికి చెప్పారు. రాముడు అంటే ఏమిటో, రామ బాణం అంటే నాకు రుచి తెలుసు, ఆయన కొట్టిన దెబ్బ ఏదో కొంత దయతో దాంట్లో దయ అనేటువంటి భావాన్ని పెట్టి కొట్టడం వల్ల సుబాహుడు అక్కడ చచ్చాడు, నన్ను మాత్రం కొంచెం దయతో కొట్టడం వల్ల నాకు కొంచెం జ్ఞానోదయం కలిగి బయటపడ్డాను అశుభులతో. కాబట్టి ఆయన చాలా పరాక్రమశాలి, ధైర్యశాలి, ఆయన బాణం గురి తప్పదు, అంతటి గొప్ప మహానుభావుడు, ఆయన జోలికి పోమాక, నీవేదో లంకలో ఉన్నావు, నీ రాజ్యంలో నువ్వు ఉన్నా, నీకు కావాల్సినంత భోగాలు ఉన్నాయి, ఐశ్వర్యాలు ఉన్నాయి, ఎంతమంది స్త్రీలు నీకు సహకరించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో హాయిగా ఉండక ఎందుకని నీకు ప్రాణం మీదకు తెచ్చుకున్నావు, నువ్వు లంక నాశనం అవుతుంది, జాగ్రత్త అని చెప్పనే విధానంగా ఆ మారీచుడు కూడా చెప్తాడు. మీకు రామాయణం చూడండి, దాంట్లో వాడి మాటలన్నీ చాలా బాగా ఉంటాయి.
ఆ ప్రకారంగా మరి మారీచుడు చెప్పటంతో రావణుడు కరవాలం దూశాడు. ఏమిరా, నేను వచ్చింది నీ నీతి వినటానిక, నీ జ్ఞానబోధ వినటానిక నేను వచ్చింది. ఉపన్యాసం చేస్తూ ఉన్నాను ప్రార్థనలు చేసి. నీ ఉపన్యాసం కోసం నేను వచ్చానా? నీ నీతి వాక్యాల కోసం నేను వచ్చానా? నేను సహాయం చేయమని చెప్పి నేను వచ్చాను. సహాయం చేస్తా అంటావా చెప్పు, వదిలిపెడతా, లేకపోతే చంపి పారేస్తా అన్నాడు కలవలం దూసి. అని చెప్పి అనగానే మరీచుడు కూడా విషయం అర్థమైంది. వీడు మూర్ఖుడు, వీడు ఓ రకంగా వినేటువంటి వాడు కాదు, ఎవరు చెప్పినా వినడు, నేను చెబితే అంటాడు వీడు. ఇంకా కనుక వీడి వినాశనానికి వచ్చే నా వద్దకు వచ్చాడు. ఇక నాకు ఈ పూటతో అసూలు భాషే విధానం వచ్చేసింది. నాకు ఇక ప్రాణాలు ఉండే అవకాశాలు లేవు. నాకు ఈ భూమి మీద చెల్లిపోయింది, నూకలైపోయింది నాకు ఇక. కాబట్టి నన్ను పురుగొలుపుతూ ఉన్నాడని చెప్పేసి అని, ఇక సరే నీ చేతుల్లో సావటం కంటే రాముడి చేతుల్లో పోతే ఇంక ఉత్తమంగా ఉంటుందో రావణ, అందువల్ల నువ్వు వదిలిపెట్టేసేయి. ఇక రాముని యొక్క బాణాగనికి గురై నేను అసూలు భాష వెళ్ళిపోతాలే అన్న విధాయకంగా ఆయన గారిపోతాడు. ఈ ప్రకారంగా ఉండేటువంటి యొక్క అంశాలు చూసినట్లయితే వాళ్ళు వినరు, ఎవరు చెప్పినా కానీ వినే విధాయకాలు కావదన్నమాట. కాబట్టి ఆ ప్రకారంగా మరి ఆ కంసునికి కూడా ఎంతోమంది చెప్పినా కానీ వాడు కూడా ఏం వినలేదు. ఏదో రకంగా సంహరించాలి, అష్టమ గర్భముగా పుట్టినటువంటి నాకు మృత్యువుగా చెబుతున్నారు కాబట్టి నా శిరసాల నుంచి తప్పించుకోవడమే గొప్ప విషయం. అసలు ఎంతమంది కాపలాదారులు ఉండగా, ఎంతమంది మహిమాన్వితులై ఉండగా, ఎంతమంది నుంచి కూడా తప్పించుకోబోయాడు అని చెప్పానంటే మరి ఆయన్ని మనం పట్టుకోక తప్పదని చెప్పేసి అని ఆయన వద్ద ఉన్నటువంటి వాళ్ళు కూడా మారీచుల్లాగానే ఈ యొక్క గొప్ప తపో సంపన్నులు. మారీచుడు కూడా మరి లేడీ యొక్క బంగారపు ఆకారం ధరించి వాడు సీతను ఊహితపరిచి రాముణ్ణి దూరంగా తీసుకుపోయే విధానం నెపముగా వాడు మరి ఆ యొక్క రూపాంతరం చెందాడు అంటే వాళ్ళు ఎంత మహిమలు సంపాదించారో మనకి అర్థమవుతుంది. దీన్ని బట్టి చూస్తే వాళ్ళు కూడా తపో సంపన్నులే. ఎందుకంటే తపస్సు చేయింది అలాంటివి రావు. అవన్నీ కూడా కామ సంబంధమై ఉన్న తపస్సులు. జ్ఞాన సంబంధమై ఉన్న తపస్సు వేరు, కామ సంబంధమై ఉన్న తపస్సు వేరు. ఇవన్నీ తపస్సు ద్వారానే ఆ కాలంలో సాధించే విధానం అన్నమాట. నాడు కూడా వైజ్ఞానికంగా చాలామంది తపస్సుగా ఆ యొక్క పరిశోధనలు చేసి ఎన్నో గొప్ప పట్టుకురావటం లేదా? ఎంతోమంది ప్రజలు అవి వాడుకోవటం లేదా? అవన్నీ కూడా విశ్వంలో ఉన్నటువంటి వాటిని పట్టుకురావటమేగా. అదొక తపస్సు అన్నమాట. వాడు కూడా బాగా నిశ్చితముగా ఆలోచనలు చేసి, బాగా పరిశోధనలు చేసి, ఏ పదార్థాలు కలయికల వల్ల ఏ పదార్థం ఏర్పడుతుందో, ఎట్లాగా తయారవుతుందో అనే విషయాల మీద ఎంత పరిశోధన చేసి 108 పదార్థములుగా ఉన్నటువంటి పరమాణువుల యొక్క శక్తిని గుర్తించేవాడు. ఏ అణువులతో చేర్చినట్లయితే ఏ యొక్క శక్తి ఉత్పన్నమవుతుందో అవన్నీ తెలుసుకోవటం కారణంగానే ఈనాడు మనకి ఇన్ని మరి ఈ వింతలన్నీ కూడా చూస్తూ ఉన్నాం. సెల్ ఫోన్లో మీ వాడు ఎక్కడ అమెరికాలో ఉంటాడు, వీడియో కాల్ కొట్టావా అని చెప్పనంటే అన్ని కనపడుతున్నాడు. అరే బిడ్డ ఎట్లా ఉన్నావురా అంటాడు తండ్రి గారు. చూస్తున్నావు కదా నాన్న ఎట్లా ఉన్నాను అంటాడు వాడు. ఎక్కడో అమెరికాలో ఉన్నవాడు ఇక్కడ నీ కనపడుతున్నాడు అని చెప్పనంటే ఇది మహిమ కాదా? ఇది ఒక అద్భుతం కాదా? ఈ టెక్నాలజీ అండి అంటాం, అప్పటి కాలంలో అవి మహిమలండి అంటాం. ఇవన్నీ విశ్వంలో ఉన్నాయి కనుక ఆ కాలంలో తపస్సు ద్వారా వాళ్ళు కనుగొన్నారు. ఈ పూట మనం పరిశోధనల ద్వారా కనుగొంటూ ఉన్నాం. ఇంకా ముందు రాబోయే కాలంలో కూడా ఇంకా అలాంటి అద్భుతాలు వస్తాయో కూడా అప్పుడు మనం ఉండమో తెలియదు. కానీ ఇంకా ఎన్నెన్నో గొప్ప వింతలు వస్తాయి. మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా, మా తాతల కాలంలో అప్పుడెప్పుడో రేడియో ఉండేదండి. పంచాయతీ ఆఫీసులో ఆ విధంగా ఆ యొక్క పెట్టి నుంచి శబ్దాలు వస్తూ ఉంటే వినేవాళ్ళంట. ఎంతటి వెనకబడి ఉన్నారో మా తాతలు అని చెప్పి అంటూ ఉంటాం మన ఈనాడు మన టెక్నాలజీ చూసి. అయితే మన తర్వాత వచ్చేటువంటి ముందు మన వాళ్ళు చెప్పుకుంటారు. అప్పుడెప్పుడో మా తాతలంట చేతుల్లో సెల్ ఫోన్ పెట్టుకునే వాళ్ళంట, అట్లా చూసుకునే వాళ్ళంట, ల్యాప్టాప్లు ఉండేదట అని వాళ్ళు వింతగా చెప్పుకునేటు విధానం వస్తుందన్నమాట. అప్పుడు వచ్చేసరికి ఇంకా అలాంటివి ఏం మారిపోతాయో. ఇప్పుడు సెల్ ఫోన్లు చేతుల్లో ఉన్నాయి, ల్యాప్టాప్లు మన చేతుల్లో ఉన్నాయి.
ఇక ఆ కాలానికి ఇవన్నీ ఉండవేక ఇట్లా మంత్రం ఓ మాట చెప్పగానే అది కనపడే విధానం వస్తుంది, ఓ మాట అనగానే ఎమ్మటి రింగ్ అయ్యే విధానం వస్తుంది, ఇంకేవేవో కొత్త కొత్తవి వస్తాయి. ఎలాంటి విషయంలో ఉన్నాయో తెలియదు, అవన్నీ మన వాళ్ళు తపస్సు వీళ్ళు కూడా సాధించే అంశాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఆనాడు ఉన్న తపస్సు అది మరి ఆ యొక్క మంత్రపూరితములుగా ఉండేటువంటివి, ఈనాడు తపస్సు యంత్రపూరితములుగా ఉన్నటువంటివి. ఇప్పుడు వచ్చేవి వింతలే, అప్పుడు వచ్చేవి వింతలే. ఇప్పుడు వచ్చే టెక్నాలజీ అన్నాం, అప్పుడు వచ్చేటువంటివి అప్పుడు విమానాలు లేవా? పుష్పక విమానం ఎంతమంది కూర్చున్నా కానీ దాంట్లో కూడా ఖాళీ ఉంటుందని చెప్పేసి అని. అసలు ఆ పుష్పక విమానం అనేటువంటిది కుబేరుడిది. ఆ కుబేరుడిని తన్ని రావణుడు ఆ పుష్పక విమానాన్ని వాడు పట్టుకుపోయాడు. వాడు మరణించిన తర్వాత విభీషణుడు మరి రాముడు అయోధ్య చేరుకోవాలి కాబట్టి, రామా ఇది నడుచుకుంటూ పోతే కష్టమయ్యా అయోధ్యకి, నీకు గడువు కొద్దిసేపే ఉన్నది ఇంకా నేక, మరి మీ వాడు అక్కడ ఎదురు చూస్తున్నాడు భరతుడు, అందువల్ల మీరు అయోధ్య చేరేదాకా ఈ విమానం వాడుకోమని చెప్పేసి అని విభీషణుడు చెప్పగా, అప్పుడు స్వామివారు ఆ యొక్క పుష్పక విమానం మీదతో మరి అయోధ్యకు ప్రయాణమై భరద్వాజ ఆశ్రమం దిగి విమానానికి స్వస్తి చెప్పి అక్కడి నుంచి వర్తమానాన్ని అందించి అయోధ్యకు ఆయన వచ్చే విధానంగా మన రామాయణంలో ఉంటుంది. ఆనాటి కాలంలో అప్పుడు కూడా పైన విహారం వినివీధిలో ప్రయాణం చేసేటువంటి విమానం రాముడితో రాముని సరసన అమ్మవారు కూర్చున్నప్పుడు స్వామి చెప్తాడు, ఇగో ఇక్కడే ఆ వారిని సంహరించింది, ఇక్కడే నిన్ను అపహరించిన రావణాసురుడు అని చెప్పని ఆ వినివీధిలో వస్తున్నప్పుడు అవన్నీ కూడా సీతమ్మ వారికి రాముడు చూపించి చెప్తాడనమాట. మాకు రామాయణంలో ఆ విషయాలన్నీ వస్తాయి. అప్పుడు విమానాలు అప్పుడు అప్పుడు విమానం ఒకటే ఉందేమో, ఇప్పుడు విమానాలు కొన్ని వేలు లక్షలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని దేశాలు కలుపుకుంటే విమానాలు ఎన్ని ఉంటాయి చెప్పండి? భారతదేశంలో ఎన్ని ఉంటాయి విమానాలు, రష్యా ఎన్ని ఉంటాయి, అమెరికాలో ఎన్ని ఉంటాయి, 190 దేశాలలో ఉన్నటువంటి విమానాలు మొత్తం లెక్క కట్టండి ఎన్ని ఉంటాయో. మరి ఇవన్నీ ఎట్లా వచ్చాయి అని చెప్పానంటే ఒక తపస్సు, వాళ్ళు తపస్సు చేశారు, బాగా పరిశోధించారు, బాగా విచారించారు, కనుగొనారు, తీసుకొచ్చారు అన్నమాట. ఇవన్నీ అద్భుతాలే, విశ్వంలో ఎన్నో ఉన్నాయి. ఇంకా పూర్వకాలంలో సంకల్ప మాత్రంతో అదృశ్యమైపోయే వాళ్ళట. మనం రామాయణం వాటిలో చూస్తూ ఉంటాం కదా, ద్రౌపది అమ్మవారు ఆపదలో ఉన్నది, దుర్వాసుడు దుర్యోధనుడు ప్లాను పన్ని ఆ విధంగా దుర్వాసును పురుగొలిపితే ఆ దుర్వాస మహర్షి తన 10,000 మంది శిష్యులతో అరణ్యములో ఉన్నటువంటి యొక్క పాండవుల వద్దకు రాగానే మహర్షికి ధర్మరాజుల వారు ఆతిథ్యం ఇచ్చారు. ఆతిథ్యం ఇచ్చినప్పుడు మరి ఆయన గారు చెప్పాడు, దుర్వాసుడు, ఆయన మరి మేము స్నానం చేసి వస్తాము, పదార్థాలు సిద్ధంగా ఉండాలి, మా ఆకలి అవుతుంది అని చెప్పని వెళ్ళారు. ఈ వర్తమానాన్ని ద్రౌపది అమ్మవారికి ధర్మరాజు పంపించాడు. వర్తమానం అందింది. ఇక ఆ పూటకి ఏమొస్తుంది, ఇక ఆ పాత్ర అంతా కడిగి పూజా మందిరంలో పెట్టింది. ఇక అక్షయ పాత్ర నుంచి ఒక మెతుకొచ్చే అవకాశం లేదు. ఇక అరణ్యం అయిపోయింది. నగరంలో ఉంటే పర్వాలా, ఏం కొరవలేదు పదార్థాలకి, అరణ్యంలో ఉన్నారు, ఎట్లా వస్తే ఇంతమందికి ఆహార పదార్థాలు? కానీ ఒక్కడే వచ్చినట్లయితే ఏదో దాన్ని తోసింది పెట్టవచ్చు, 10,000 మంది శిష్యులతో వచ్చాడని చెప్పి అన్నారు భాగవతంలో. మరి ఆ ప్రకారంగా వచ్చినప్పుడు మరి ఆపద, పెట్టకపోయామా చెప్పిస్తాడు, పెడదామా ఇక్కడ ఏమి లేదేక. ఆ సమయంలో మరి అమ్మవారు కృష్ణ పరమాత్మల భార్యని స్మరిస్తే క్షణకాలంలో ఆయన గారు ప్రత్యక్షం అయ్యాడు. అంటే అప్పట్లో ఇలాంటివి ఉన్నాయి అన్నమాట. అదృశ్యం కావటం, ప్రత్యక్షం కావటం లాంటి యొక్క విద్యలు ఆ కాలంలో ఉన్నాయి. మరి ఎక్కడ ఈయన ఉన్నటువంటి యొక్క మధురా నగరము, ఎక్కడ ఈ యొక్క అరణ్యాలలో ఉన్న విధానము, మరి సంకల్ప మాత్రముతో ఆయన ప్రత్యక్షం కావటం అని చెప్పనంటే అది మహిమాన్వితమై ఉన్నటువంటి విధానమే కదా. అట్లాగా మరి స్వామివారు ప్రత్యక్షమయ్యారు. అమ్మ ఏమిటి నీ ఆపద, ఏమిటి భరించావు, ప్రార్థించావు, దుఃఖముతో ఉన్నావు, బాధతో ఉన్నావు, వేదనతో ఉన్నావు, ఏమిటి సమస్య చెప్పమని చెప్పనంటే అప్పుడు అమ్మవారు విన్నవించింది, స్వామి ఈ విధముగా మా వారు దుర్వాస మహర్షుల వారికి అతిథి సత్కారం చేసి భోజనం పెడతా అని చెప్పి అన్నాడు. వర్తమానం వచ్చింది. అక్షయ పాత్ర నుంచి ఒక మెతుకు వచ్చే అవకాశం లేదు. ఇక పూట కడిగి పక్కన పెట్టేసేసి అందరు భోంచేయగా అన్నది. ఎట్లా మహాత్ములు మనం సేవించాల్సి ఉంటుంది. ఆహారం పెట్టకపోయామా కోపంతో చెప్పిస్తాడు, పెడదామంటే అక్కడ మెతుకు లేదు అని చెప్పి అనగానే సరే ఆ యొక్క పాత్ర తీసుకోరమ్మా చూస్తా అని చెప్పని స్వామివారు ఆ పాత్ర తీసుకున్నాడు. స్వామి ఏమిటి ఇంకా
ఇది ఒక నియమం కలిగి ఉన్నది. ఏ పూట ఆహారం వచ్చిన తర్వాత కడిగి శుద్ధం చేసి ఆడబెట్టేస్తాము, ఇక ఆ పూటకి అంతేయక మెతుకు రాదు. ఇది ఒక నియమం ఉన్నది. మరి నియమం ఉన్నప్పుడు ఎట్లా దీంట్లోంచి ఆహారం వచ్చే అవకాశం ఉంటుంది? పాత్ర పట్టుకుని ఏం చేస్తావు నువ్వు అని చెప్పి అడిగింది. ఏమ్మా, ఒక మెతుకు లేకుండా ఉంటుందా పాత్రలో ఇన్ని వచ్చిన తర్వాత? చూస్తాను, ఎక్కడో ఉంటుంది, మెతుకన్నా ఉంటుంది చెప్పేసి అని ఆ స్వామివారి సంకల్పం చేయగా ఒక మెతుకు నిర్మాణం చేసుకొని దాన్ని ఉదరగోళంలో పడేసి విశ్వమంతా కూడా తృప్తి చెందుగాక అని చెప్పని అనగానే ఎంబటే నదీ స్నానార్థి అయిపోయినటువంటి దుర్వాస మహర్షి శిష్యులందరూ కూడా ఉదర పూర్ణులై ఏమీ కూడా తినే అవకాశం లేని విధానముగా మరి భుక్తాయాసముతో బాధపడే పరిస్థితి అయిపోయింది అక్కడ. ఇది ఒక మహిమాన్వితమై ఉన్నటువంటి అంశాలు. కాబట్టి ఆ ప్రకారముగా స్వామివారు అదృశ్యము కావటం, ప్రత్యక్షం కావడం అంశాలు మన భారతంలో భాగవతంలో వస్తూ ఉంటాయి. అలాంటి మరి ఆ విద్యలు ఆ కాలంలో ఉన్నాయనేటువంటి విషయం కదా. మరి ఈనాడు కూడా మరి పరిశోధకులు చేసి అట్లాగా అదృశ్యమయ్యి ప్రత్యక్షమయ్యేటువంటివి కూడా కనుగొనవచ్చు ముందు ముందు. మన కాలం వరకు రాకపోవచ్చు, రాబోయే కాలంలో విమానాలలో ప్రయాణం చేసి ఆ దేశం ఈ దేశం చేరుకుంటూ ఉన్నాగా ప్రస్తుతానికి ఈసా పైసాలు పెట్టుకుని అవి కాస్త వచ్చాయని చెప్పనంటే ఇక విమానాలు మొత్తం పోతాయి. ఇక ఆ కాలంలో అంటారు మా పూర్వము మా తాతలు విమానాలంట ఎక్కేవాళ్ళంట, అట్లా పోయేవాళ్ళంట వాళ్ళు అని వింతగా చెప్పుకునే రోజులు కూడా రావచ్చు అన్నమాట. ఎందుకు క్షణకాలంలో సంకల్ప మాత్రంతో వైజ్ఞానికంగా వీళ్ళు ఏదో యంత్ర సహాయాలతో అదృశ్యమైపోయి ప్రత్యక్షమయ్యేటు విద్య వచ్చిన తర్వాత అమెరికా అంటే అమెరికాలో ప్రత్యక్షం అవుతాడు, రష్యాలో ప్రత్యక్షం అవుతాయి. ఇలాంటి యొక్క విద్యలు వచ్చేసిన తర్వాత అప్పుడు అనుకుంటారు వాళ్ళు మా పూర్వకాలంలో మా తాతలు ఇట్లా విమానం అట అమెరికా పోవాలంటే 24 hours ప్రయాణం చేసి 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 పోయేవాళ్ళంట. ఎంత వెనకబడి ఉన్నారో వాళ్ళు, ఎంత వైజ్ఞానికంగా వాళ్ళు అజ్ఞానులై ఉన్నారని చెప్పని చెప్పుకోబోయే రోజులు ముందు ముందు రావచ్చేమో అనుకుంటాను. తదాస్తు. ఇలాంటి ఆ యొక్క విద్యల కాలంలో మరి పూర్వకాలం తపస్సు చేసేవారు, బాగా అలాంటివన్నీ కూడా సాధించే విధానాలు ఉన్నటువంటివి కాబట్టి మరి కంసుని వద్ద ఉన్నటువంటి పరివారం కూడా అలాంటి తపో విధానం, మహిమాన్విత విధానం, మాయలు కలిగి ఉన్నటువంటి వాళ్ళనే ఆయన కూడా దగ్గర పెట్టుకున్నాడు. తన యొక్క కార్యములు సాధించుకోవడానికి, తన యొక్క శత్రువులను సంహరించడానికి, ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళను కూడా వధించడానికి అలాంటి మరి గొప్ప గొప్ప వాళ్ళని పెట్టుకునే విధానం కంసుడు చేశాడు. ఇప్పుడు మనం కూడా ప్రభుత్వ పరంగా చూసినట్లయితే ఎవరైతే బాగా చదువుకొని ఉన్నారో, ఎవరైతే బాగా సైన్స్లో బాగా గొప్ప వాళ్ళే ఉన్నారో, ఎట్లయితే బాగా కనిపెట్టి కొత్త కొత్త తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళని పెట్టుకుని జీతాలు ఎక్కువ ఇచ్చి చేయటం లేదా? అలాంటి వాళ్ళని ప్రభుత్వాలు పోషించడం లేదా? మరి చాలామంది చదువుకొని నాడు గొప్ప గొప్ప వాటిలలో బాగా ప్రావీణులై విద్యలు గల వాళ్ళందరూ కూడా ఇండియాలో అంత డబ్బులు ఎవరని చెప్పి ఉద్దేశంతో అమెరికా, రష్యాలు కూడా పోయి ఎంతో గొప్ప గొప్ప డబ్బు సంపాదించే విధానంగా మనం చూస్తూ ఉన్నాం దేశంలో. అలాంటి విధాయకాలు ఆ కాలంలో కూడా రాజులు కాబట్టి మరి ఎవరైతే ఇలాంటి యొక్క గొప్ప మహిమలు కలిగి ఉంటారో, శక్తులు కలిగి ఉంటారో, మాయాశక్తులు కలిగి ఉంటారో అలాంటి వాళ్ళకి గొప్ప గొప్ప జీతాలు ఇచ్చి పెట్టుకున్న విధానము ఈ కంసుడు అన్నమాట. మరి ఈ ప్రకారంగా ఆకాశవాణి అమ్మవారు చెప్పేసింది. తర్వాత ఆది పరాశక్తి అమ్మవారు ఆమె కూడా చెప్పేసింది. ఇక్కడ గమ్మత్ ఏమిటని చెప్పానంటే పరమాత్మ శరసాలలో పుట్టాడు. ఆ శరసాలలో పుట్టినటువంటి యొక్క తాను తన యొక్క మహిమతో మరి ఆ బంధాలన్నీ కూడా తెంచి పారేసి, తాళాలన్నీ కూడా పగలగొట్టి పారేసి ఆడ ఉన్నట్టు కావల వాళ్ళందరూ కూడా మూర్చబోయే విధానంగా చేసి ఆయన గారు తన మహిమతో బయటకు వచ్చి రేపల్లికి చేరుకున్నారు. జైల్లో పుట్టి స్వామి బయటకు వచ్చాడు. మనం బయట పుట్టి జైల్లోకి పోతా ఉన్నాం. సంసారం అనే జైలు గొల్లెం పడింది, తాళం పడింది. ఆడికి పోయే అవకాశాలు లేవు, ఏం చేసే అవకాశాలు లేవు అన్నమాట. కాబట్టి సంసారం శకటముగా, సంసారాన్ని ఒక శరసాలగా వేమన ఒక పద్యంలో రాస్తాడు. పద్యం జ్ఞాపకం లేదు. ఈ విధముగా శరసాలలో పడుతున్నటువంటి విధానము. మరొక విధానం చూసినట్లయితే ఇక్కడ
మామూలుగా లోకంలో బిడ్డలు పుట్టిన తర్వాత వాళ్ళు ఏడవాల్సి ఉంటుంది. ఇది విశ్వం యొక్క రూల్ అన్నమాట. దాన్ని జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి అన్నారు. జన్మ దుఃఖం, పుట్టగానే బిడ్డ ఏడ్చే విధానము ఇది విశ్వం యొక్క రూల్ అన్నమాట. సాధారణంగా మరి పుట్టిన తర్వాత ఎవడైనా నవ్వాలి. ఎందుకంటే జైల్లో పడ్డవాడు బయటకు వస్తే నవ్వుతాడా ఏడుస్తాడా చెప్పండి? సంవత్సర కాలం పాటు ఎవరికైనా కారాగారం విధిస్తే, జైల్లో పడేస్తే ఆ జైలు ఉన్నంతకాలం ఏడుస్తాడు, సంవత్సర కాలం ఏడుస్తాడు. ఎప్పుడు జైలు నుంచి బయటకు వచ్చాడో సంతోషపడతాడు, ఆనందపడతాడు, నవ్వుకుంటాడు. మరి ఆ విధంగా ఉన్న విధానంలో తల్లి గర్భములో ఆ శరసాలలో సంవత్సర కాలం పాటు వాడు అట్లాగా కాళ్ళు చేతులు ముడుచుకుని ఏమీ కూడా ఇటు తిరిగే అవకాశాలు లేక ఆ ఇరుకు ఆ ప్రదేశంలో మరి ఇరుక్కుని అవస్థపడి నానా దుఃఖాలు పొందినటువంటి వాడు మరి బయటకు వచ్చిన తర్వాత నవ్వుకోవాలి కదా, వాడు ఎందుకు ఏడుస్తూ ఉన్నాడు అన్నది ప్రశ్నాత్మకం అన్నమాట. జన్మ దుఃఖం, జరా దుఃఖం, అందరూ ఏడిచిన వాళ్ళే. ఏడవకపోతే ఊరుకుంటారా పక్కన ఉన్నవాళ్ళు? అరే బిడ్డ ఏడవలేదా అయితే ఏడిపించండి అని చెప్పని విధానంగా వాడికి గిచ్చుతారు, గిల్లుతారు, నేలకేసి బాతుతారు, నీళ్ళల్లో ముంచుతారు, ఎన్నో చేస్తారన్నమాట. వాడు క్యా అన్నాడా అని చెప్పారంటే అందరికీ సంతోషం. ఈ ఏడ్చాడు పర్వాలేదు, ఈ ఏడిపేకి వీడికి. ఇట్లాగా మానవునికి ఏంటంటే జీవితంలో జన్మ దుఃఖం అనే మాటగా చెప్పుకొచ్చారు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, ఈ రెండు కూడా ఏంటంటే ఎక్కువగా ఉండే దుఃఖాలు అన్నమాట. జన్మ దుఃఖం అంటే పసితనంలో వాడికి అన్ని బాధలే, వాడు తిరగలేడు, వంగలేడు, ఆహారం తినలేడు, చెమలు కొడతాయి, దోమలు కొడతాయి, కేవ అంటాం తప్ప తోలుకోలేడు, ఆకలి అయితే ఏం చెప్పుకోలేడు, దోమ కొడితే చెప్పుకోలేడు, చెమ కొడితే చెప్పుకోలేడు. ఈ విధంగా నానావస్థలుగా ఉండేటువంటివన్నీ కూడా బాల్యంలో అనుభవించే విధానం ఉంటుంది. కాబట్టి జన్మ దుఃఖం అన్నారు. తర్వాత జరా దుఃఖం అన్నారు మరొకటి. జరా దుఃఖం అంటే వృద్ధాప్యం అన్నమాట. వృద్ధాప్యంలో కాళ్ళు చేతులు పనిచేయవు, తలకాయ పనిచేయదు, కళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, ఏమి తినే అవకాశం ఉండదు, తిందామంటే పన్నులు ఉండవు, తింటే అరగదు, ఎవరో పెట్టరు, పెట్టినా తినే అవకాశం ఉండదు, జీర్ణమయ్యే అవకాశాలు ఉండవు, కూర్చోలేడు, లెగవలేడు, ఇతరులపై ఆధారపడి జీవించే జీవన విధానం వస్తుంది. కాబట్టి అక్కడ కూడా ఎక్కువ దుఃఖాలు ఉండే పరిస్థితి ఉంటుందన్నమాట. అందుచేత జన్మ దుఃఖం, జరా దుఃఖం అనేటువంటి మాట శంకరాచార్యులు చెప్పిన మాట. అందరికీ కూడా ఇది అనుభవంలో ఉన్నటువంటి విషయమే. బాల్యంలో ఉండే దుఃఖాలు, యవనంలో ఉండే, వృద్ధాప్యంలో ఉండే దుఃఖాలు అన్నమాట. మరి అయితే బాల్యంలో దుఃఖాలు అన్నారు, తెలియనితనం వల్ల పొందుతూ ఉన్నాము. వృద్ధాప్యంలో దుఃఖాలు అన్నారు కదా. వృద్ధాప్యంలో కాళ్ళు చేతులు పనిచేయకపోవడం కారణంగా, దేహంలో శక్తి అంత లేకపోవడం కారణంగా, ఉన్న అవయవాలు సనగలడం కారణంగా, ఇంద్రియాలు పాఠం తప్పి వాళ్ళు పనిచేసేదానం లేకపోవడం వల్ల అప్పుడు దుఃఖాలు అన్నారు కదండి. మరి బాల్యంలో దుఃఖాలు, వృద్ధాప్యం దుఃఖాలు అన్నారు. మరి యవనంలో సుఖపడే అవకాశం ఉంది కదా అనేటువంటి మాటగా మామూలుగా వాడతాం మనం. దానికి కూడా చెప్పాడు శంకరాచార్యుల వారు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, జాయా దుఃఖం అన్నాడు. వాడు అట్లా గమ్మునుంటే పర్వాలేదు, అన్మ్యారీడ్ అనమాట. ఏకం సత్తు అన్నట్లుగా ఏకో నారాయణ, ఏక నిరంజన్ దో గడబడి అని కూడా చెప్తారు. ఈడు ఉండబట్టలేక మాంగళ్యం దంతనానేన మమ జీవన హేతన కంటే వదనామి శుభగే సంజీవ శరధాం శతం అని అన్నాడు కదా. ఇక అక్కడి నుంచి ఆరంభమయ్యా అన్నమాట. వీడికి కొని తెచ్చుకున్నాడు, ఊరికి ఉంటే పోయేది వాడు, కొని తెచ్చుకున్నాడు. ఇక దాంతో అక్కడి నుంచి సంసార శకటం పైన పడుతున్నాడు. శకటాసురుడు లాగా సంసార శకటం అన్నమాట. అది పైన పడుతుంది. ఇక ఆ జల్లలో బుట్ట తట్ట గిట్ట మొత్తం అన్నీ కూడా చేరిపోతాయి, లాగలేక పీకలేక నానావసర పడే విధాయకాలుగా. కాబట్టి ఈ దుఃఖాన్ని వాడు చేతులారా తెచ్చుకున్న దుఃఖం ఇది. కానీ బాల్యమో వాడే తెచ్చుకోవాలా, వృద్ధాప్యమో వాడు తెచ్చుకోవాలా. ఈ ప్రకృతి పరంగా వచ్చాయన్నమాట దుఃఖాలు. బాల్యంలో వచ్చేవన్నీ కూడా తెలియనితనంతో ఉండే విధానం కాబట్టి, అసక్తత కలిగి ఉండే విధానం కాబట్టి అప్పుడు పొందే దుఃఖాలు బాల్య దుఃఖాలు, అది ప్రకృతి పరంగా ఉన్న దుఃఖాలు. ఇక అట్లా వృద్ధాప్యంలో వచ్చే దుఃఖాలు కూడా దేహంలో మార్పులు రావడం కారణంగా, ఏమి చేసుకోలేని పరిస్థితులలో
ఆడ పొందే దుఃఖాలు అన్నమాట. కానీ యవ్వనంలో ఏంటంటే వీడు తెచ్చుకున్న దుఃఖాలు ఇవన్నీ కూడా స్వతసిద్ధంగా రాలా, కావాలని చెప్పని కొని తెచ్చుకున్నాడు అన్నమాట వీడు. ఈ ప్రకారంగా లోకంలో జీవులందరూ కూడా దుఃఖాలు పాలవుతున్న పరిస్థితి కాబట్టి మరి జన్మ దుఃఖం అందరూ కూడా ప్రతి బిడ్డ కూడా పుట్టగానే ఏడ్చేటువంటి యొక్క రూలు అనేటువంటిది వచ్చింది కాబట్టి అలాంటి రూలు మరి కృష్ణ పరమాత్మ పుట్టినప్పుడు ఆయనకు కూడా రావాలి కదా, రావాలి అవుదా చెప్పండి. విశ్వం రూలేగా అందరి సమానంగా ఉండాల్సిందే కదా. పుట్టిన తర్వాత జన్మ దుఃఖం అనేటువంటిది లోకంలో ప్రతి బిడ్డ పొందుతూ ఉన్నప్పుడు మరి కృష్ణ పరమాత్మ కూడా ఆడవాలి కదా. మామూలుగా ఏడిస్తే ఏమవుతుందంటే ఇంతకుముందు బిడ్డలు కూడా పుట్టిన వాళ్ళు క్యావు మంటం వల్లే ఆ వార్త విన్నటువంటి వాడై కావలి వాళ్ళు పోయి కంసుడితో చెప్పగా వాడు కరవాలం పట్టుకొచ్చి వధించాడు. ఈ దుఃఖం వినటం కారణంగానే కొంతమంది చెబుతూ ఉంటారు కృష్ణ పరమాత్మ పుట్టగానే ఈయన వసుదేవుడు గాడిద పాలు పట్టుకున్నాడు, గాడిద కాళ్ళు నువ్వు అరవ మాకే అని చెప్పారు. అంటే గాడిద అరిచేదన్నమాట. బిడ్డ పుట్టగానే గాడిద అరిస్తే ఆ గాడిద అరుపు విన్నటువంటి వాడే కంసుడు వచ్చి పిల్లల్ని సంహరించే విధానం అని చెప్పని కృష్ణ పరమాత్మ పుట్టగానే పోయి ఈయన గారు మరి అది అరుస్తుందేమో, కంసుడు వస్తాడేమో, వధిస్తాడని చెప్పనేటువంటి విధానంగా ఈయన గారు గాడిద కాళ్ళు పట్టుకున్నాడని చెప్పని లోకంలో ఒక సామెత వచ్చేసిందన్నమాట. ఈ అంశం మనకు భాగవతం ఎక్కడా లేదు, వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకోవటం అని చెప్పేసి అని. కాబట్టి గాడిద అనేది అరిసేదేం కాదు. మరి ఆ యొక్క బిడ్డ పుట్టగానే క్యావమంటాడు కాబట్టి ఆ ఏడుపున్నటువంటి వారై ఆ యొక్క మరి అక్కడ ఉన్నటువంటి కాపలాదారులు పోయి కంసుడితో చెప్పగా వాడు ఉఠావుటి నువ్వు వచ్చి కరవాలంతో వాళ్ళని సంహరించే విధానము అని చెప్పనేటువంటిది. కాబట్టి సంహరించే విషయంలో కూడా వాడు ముందు జాలి పడ్డాడు. జాలి పడి ఏమన్నాడంటే వసుదేవునితో, వసుదేవా మరి నాకు మరణం అనేటువంటిది 8వ గర్భంలో పుట్టేవాడని చెప్పని విన్నాను కాబట్టి ఈ పిల్లల్ని నేను వదిలిపెట్టేస్తూ ఉన్నాను, నువ్వే సాక్కో అని చెప్పనే విషయంగా ముందు వదిలిపెట్టాడు. మొత్తానికి వాడు ఒక విషయంగా చూస్తే వాడు మెచ్చుకోవచ్చు, ఈ విషయంలో మాత్రం వదిలిపెట్టాడు. తర్వాత నారద భగవాన్ల వారు వచ్చి ఆయన ఊరుకుంటాడు మహానుభావుడు అని చెప్పనంటే ఆయన ఊరుకోడు. ఆయన వచ్చి అరే నువ్వు ఈ పూర్వజన్మలో ఒక కాలయవనుడు రావు, నువ్వు మహారాక్షసుడివి, ఆయన్ని శ్రీ మహావిష్ణువు సంహరించాడు కాబట్టి ఆ తర్వాత నువ్వు ఈ విధంగా పుట్టావురా, ఆ కాలయవనుడే ఇప్పుడు నువ్వు కంసుడుగా పుట్టావని చెప్పని వాని యొక్క పూర్వ వృత్తాంతం అంతా చెప్పుకొస్తాడు నారదుడు. అది విన్న తర్వాత ఇక వాడికి మళ్ళీ కక్ష పెంచుకుని ఆ ఉటావుటిని వచ్చి 6 మంది బిడ్డలను ఒకసారి చంపేస్తాడు ఆ పని. ఇది ఒక విచిత్రంగా ఉండేటువంటి యొక్క అంశం అన్నమాట. ఎందుకు పోయి ఏం చెప్పాలి, నారదుడు కూడా వాడు గమనం అయిపోయాడు కదా, వసుదేవునితో చెప్పాడు కదా, అయ్యా నా చెల్లెల బిడ్డలు వీళ్ళు నీ యొక్క బిడ్డలు కాబట్టి నాకు మరణం అనేటువంటి యొక్క విషయం 8వ గర్భంలో పుట్టేవాడి వల్ల వస్తుందని చెప్పి అన్నారు కాబట్టి అప్పుడు చూసుకుంటాలే వీళ్ళని చంపి ఏం ఉపయోగం అని చెప్పనే భావంతో వాడు కొంచెం సన్నగి వెళ్ళాడు. ఆ విషయంలో గొప్ప విషయమే. కానీ ఈ మహానుభావుడు వచ్చాడు, ఈ నారద భగవాన్ల వారు, ఈయనకు వచ్చి వాడు వృత్తాంతం చెప్పాడు. దాంతో వాడు రెచ్చిపోయాడు, 6 మంది పిల్లలను చంపేశాడు ఆ పని. ఇది జరిగిన కథ. సరే ఈ ప్రకారంగా మరి ఆ పిల్లలు ఏడిస్తే వారు రావటం చంపడం అనే విషయంగా లోకంలో వ్యాప్తి ఉన్నటువంటి అంశం కాబట్టి మరి కృష్ణ పరమాత్మ రూలు ప్రకారంగా ఆయన కూడా పుట్టగానే బిడ్డగా ఆయన ఏడవలసి ఉంటుంది. ఆయన ఏడవడు, ఎందుకంటే భగవంతుడు కృష్ణస్తు స్వయం భగవాన్ అన్నారు. ఆయన భగవదావతారం, కృష్ణావతారం భగవదావతారము. ఆయన విశేషం అంశతోనే ఆయన భగవంతుడుగానే లోకంలోకి ఏతించిన విధానం కాబట్టి మానవ విధానంగా వస్తే ఏడవాల్సి ఉంటుంది. అది మానవతా నైజం. ఎవరైనా తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాడా అంటే ఏడుస్తాడు, దాన్ని జన్మ దుఃఖం, అది మానవ నైజం. కానీ ఈయన మరి పూర్ణమైనటువంటి యొక్క భగవదావతారముతో ఉన్నటువంటి స్వామి కాబట్టి ఆయన ఏడ్చే విధానం భగవంతునికి ఉండదు. మాయకు లోబడి అవిద్యకు బద్ధుడై ఇంద్రియాలకు దాసుడై ఉన్నటువంటి యొక్క జీవులు మాత్రమే ఏడ్చే విధానం ఉంటుందే తప్ప సమస్త మాయను వశం చేసుకుని సమస్త ప్రకృతిని జయించి స్వతంత్రుడై ఉన్న విధానములో గొప్ప శక్తి సమన్వితములుగా ఉన్నటువంటి యొక్క విధానములో భగవంతుడే ఉన్నటువంటి యొక్క ఆయన ఏడుస్తాడా?
ఆయన ఏడ్చే విధానం లేదు. చిదానందేన కృష్ణేన ప్రోక్త సుముఖతోర్జునం చిదానందేన చిత్తు ఆనంద స్వరూపుడు. మనం చూసినట్లయితే కృష్ణ పరమాత్మ యొక్క జీవిత కాలంలో ఎప్పుడు ఆయన ఏడ్చిందే లేదు. నవ్వు రాజిల్లిడు మోమువాడు, నవ్వు రాజిల్లిడు మోమువాడు. అనేక విషయాలలో కూడా అట్లా నవ్వుతూ ఉంటాడే తప్ప ఆయన ఏనాడు కూడా దుఃఖపడినటువంటి యొక్క సందర్భమే లేదు. కుంతి శాపం ఇచ్చింది, అప్పుడు సంతోషంగానే స్వీకరించాడు. అట్లా బోయివాడు బాణం పెట్టి కొట్టాడు, అప్పుడు సంతోషంగానే పరమానందంగానే ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన ఎలాంటి యొక్క విషయాలలో కూడా దుఃఖానికి గురైన విధానం కాదు. ఎందుకు సాక్షాత్ కృష్ణస్థ స్వయం భగవాన్, ఆయన భగవంతుడు కాబట్టి ఆయన ఈ జన్మ దుఃఖం అనేటువంటి దాన్ని పొందలేదు. అయితే గమ్మత్ ఏమిటంటే ఈయన గారు రేపల్లి చేరుకున్న తర్వాత రేపల్లిలో ఉన్నటువంటి యశోద ఆ పొత్తులలో ఉన్నటువంటి ఆ యోగమాయను పట్టుకొచ్చాడు వసుదేవుడు. పట్టుకొచ్చిన తర్వాత ఆమె ఆ యొక్క అక్కడికి దేవకి ప్రాధేయపడింది, అన్నా ఇది మరి అల్లుడు కాదయా, ఇది మేనకోడలు, ఎందుకు చంపుతావు అని చెప్పని కూడా ప్రాధేయపడ్డప్పటికి కూడా వాడు వినకుండగా ఆ యొక్క బిడ్డను ఆకాశంలో విసిరివేసి కరవాలంతో ఆమెను వధించడానికి ప్రయత్నం చేస్తే ఆమె చతుర్భుజాకారం కలిగి దివ్యమైనటువంటి యొక్క ఆకారంతో ఆమె గర్భ మరి గట్టిగా చెప్పింది, అప్పన్న నీకు వార్నింగ్ ఇచ్చింది, నిన్ను సంపబోయేవాడు ఫలానా చోట ఉన్నాడని చెప్పేసి అనే విధానముగా. కాబట్టి ఆ ప్రకారముగా యశోద ఇంట్లో పుట్టినటువంటి యొక్క ఆ యోగమాయగా ఉన్నటువంటి ఆమెను తీసుకొచ్చినప్పుడు ఆమె శరసాలలోకి రాగానే ఆమె యొక్క ఆర్తనాదాన్ని విన్నటువంటి వాడై సచివుల ద్వారా కంసుడు ఆ వార్త విన్నటువంటి వాడై అప్పుడు అక్కడికి ఆయన గారు వేధించాడు. అందువల్ల యోగమాయ అనేటువంటి యొక్క ఆర్తనాదం అన్నటువంటి అంశం అన్నమాట. కాబట్టి ఏంటంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఆయన దుఃఖానికి గురి కాలేదు, ఆయనకు బదులుగా యోగమాయ అనేటువంటిది ఏడ్చిందనమాట. అది పరమాత్మ ఏడవడు, ఏడ్చే విధానం అంతా కూడా మాయా. మరి మేమెందుకు ఏడుస్తున్నాం అనే విషయం వచ్చినట్లయితే మనం మాయలో పడ్డాం, అవిద్యలో పడ్డాం, అజ్ఞానంలో పడ్డాం, ఇంద్రియాలలో పడ్డాం. కాబట్టి లోకంలో అందరూ కూడా పుట్టింది మొదలు మరణ పర్యంతం వరకు ఎవడైనా పోయేటప్పుడు సంతోషంగా పోతున్నాడో చెప్పండి? పుట్టినప్పుడు ఏడ్చాడు అంటే జన్మ దుఃఖం, సరే బాగా తెలియనితనం వల్ల, అజ్ఞానం వల్ల, ఈ వికాసం బుద్ధి వికాసం లేకపోవటం వల్ల, జ్ఞాన వికాసం లేకపోవటం వల్ల చిన్నప్పుడు బిడ్డ ఏడ్చాడని చెప్పానంటే అది అజ్ఞానం అయ్యా అనవచ్చు. మరి పెరిగి పెద్దవాడే ఎంతోమంది ద్వారా ఎన్నో విషయాలు విన్నాడు. ఈ విధముగా ఉన్నటువంటి ఎవడైనా సంతోషముగా ఈ విశ్వం నుంచి వెళ్ళిపోతూ ఉన్నారా చెప్పండి? ప్రతి ఒక్కడు ఏదో ఒక బాధతో ఏదో ఒక దుఃఖంతో పోతున్నాను 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 అని చెప్పిన ఏడుస్తూ పోవటమే తప్ప ఎవరైనా సంతోషంగా పోయే విధానంగా లోకంలో ఉన్నదా? అలాగా సంతోషంగా పోవాలని చెప్పన్నట్లయితే భగవద్గీతను అధ్యయనం చేయాలి. భగవద్గీత ప్రథమ అధ్యాయం విషాదం, చివరి అధ్యాయం మోక్షం. ఎవరైతే భగవద్గీతను బాగా అధ్యయనం చేసి ఆ యొక్క నివృత్తి మార్గంలో పైనుంచి స్వరూపానుభవాన్ని పొంది ఉంటారో అట్టి ఆ స్వరూపానుభవాన్ని పొంది ఉన్నటువంటి వాడు శరీరాన్ని అవలేలగా తృణప్రాయంగా వదిలిపెట్టి బ్రహ్మంలోకి వెళ్ళిపోయే విధానం ఉంటుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళు మాత్రమే ఆ యొక్క దేహం విసర్జించేటువంటి నాడు వాళ్ళు నాకు ఇంతటితో ఈ బంధం తెగిపోయింది, ఈ పొడతో ఈ శారీరక అనుబంధం తెగిపోయిందని చెప్పిన ఉద్దేశంతో వాళ్ళు బ్రహ్మంలోకి వెళ్ళిపోతున్నట్టు లియే పరబ్రహ్మణి అన్నాడు భద్రుహరి. లియే పరబ్రహ్మణి, నేను బ్రహ్మంలోకి వెళ్ళిపోతున్నాను, ఇంతటితో నాకు ఈ దేహాలు ఈనాటితో సమాప్తి అన్న విధానంగా సంతోషంగా వాళ్ళు పోతారే తప్ప దేహ సంబంధమై ఉన్నటువంటి యొక్క భావములు కలిగి ఉన్నటువంటి ఎవరు కూడా మరి వచ్చిన నాడు దుఃఖంతోనే ఉంటారు, పెరిగేనాడు దుఃఖంతోనే ఉంటారు, జీవితాంతం కూడా ఏ దుఃఖం వాళ్ళతోనే ఉంటారు, పోయేనాడు కూడా పోతున్న దుఃఖంతో. ఎందువల్లంటే మమకారాలు ఇంతకాలంగా అనేక మమకారాలు, మోహములు, భార్య, బిడ్డలు, మనవాళ్ళు, ముద్దు మనవాళ్ళు, నానా రకాలైనటువంటి యొక్క కష్టాలు పడి అక్కడెక్కడ సంపాదించి ఆ బ్యాంకుల్లో ఈ బ్యాంకుల్లో పెట్టడం, ఫ్లాట్లు కొనడం, సైట్లు కొనడం, పొలాలు కొనడం,
నానా రకాలై ఉన్నటువంటివన్నీ కూడా కష్టపడి సంపాదించాడు కాబట్టి ఇవన్నీ ఒక్క పెట్టున వదిలిపెట్టిపోవాలనేటువంటి విషయం వచ్చినప్పుడు బాధ కలగదా? ఇదొక అంశం. ఇవన్నీ కూడబెట్టి ఉన్న తర్వాత మరి బాధపడే పరిస్థితి ఉండదా చెప్పండి? ఇప్పుడు కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. వాళ్ళకి కౌపీనం ఉంది కాబట్టి వాళ్ళకి ఏం బాధ ఉంటుంది ఇంకా. ఇవన్నీ చుట్టూ పెట్టుకున్న తర్వాత ఒక పెట్టున మొత్తం వదిలిపెట్టి పోవాలని చెప్పనే భావం వచ్చినప్పుడు కూడా దుఃఖం వచ్చే అవకాశం ఉంటుంది. సరే ఏదేమైనా భగవంతుడు మాత్రం దుఃఖించలేదు. ఆయనకు బదులుగా యోగమాయ అనేటువంటి యొక్క ఆమె దుఃఖం విన్న తర్వాత అప్పుడు కంసుడు వచ్చిన విధానం కాబట్టి ఈ ప్రకారముగా ఈ కంసుడు నానా రకాలై ఉన్నటువంటి శక్తులన్నిటినీ కూడా సంపాదించుకుని అనేక మంది రాక్షసులను పక్కన పెట్టుకుని ఆయన గారు యొక్క విశ్వంలో మారణ హోమాన్ని చేయటానికి పూనుకున్నాడు కాబట్టి అలాంటి యొక్క ప్రభువులు లాంటి వాళ్ళను వధించడానికి స్వామి గారి పని కట్టుకుని ఈ లోకానికి రావటం జరిగింది. ఒక్క కంసుడే కాదు, ఇంకా ఉన్నారు కాలయవనుడు, జరాసంధుడు, ఇంకా నరకాసురుడు ఇత్యాది వాళ్ళు చాలామంది ఇంకా ఉన్నారు. ఆయన అందరి కోసం వచ్చాడు, కంసుడు కోసమే వచ్చాడని చెప్పి అనుకోమాకండి. వీళ్ళందరినీ కూడా మరి పంపించింది ఈ విశ్వం శాంతిగా ఉండే అవకాశం కాదు కాబట్టి ధర్మ సంస్థాపనార్థాయ అన్నట్లుగా ఆయన గారు ధర్మాన్ని స్థాపించడానికి జనులకు శాంతి సుఖాన్ని కలగజేయటానికి స్వామివారి యొక్క అవతారము ఉన్నది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.